అందరికీ నమస్తే అండి. బాగున్నారు కదా? ఓకే. యూఎస్లో అల్లకల్లోలం జరుగుతుంది. ఐటీ వాళ్ళ పరిస్థితి గందరగోళంగా ఉంది. స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంగా ఉంది. సో, ప్రెజెంట్ అంతా ఏమనుకున్నారంటే ఇంక యూకే ఉంది కదా! యూకే దారి పడదాము అనుకున్నారు. ఆస్ట్రేలియా ఉంది కదా! ఆస్ట్రేలియా దారి పడదాం అనుకున్నారు. సో, అక్కడేవో కొత్త రూల్స్ వచ్చినాయి. ప్రెజెంటు ఒక పెద్ద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మన కీర్ స్టామర్ గారు యూకే ప్రైమ్ మినిస్టర్ ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మండే పార్లమెంట్లో. సో, ఆ బిల్ ఏంటి? దాని డీటెయిల్స్ ఏంటి? ఇమిగ్రేషన్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్ ఆయన ఇంట్రడ్యూస్ చేయడానికన్నా ముందు ఏం జరిగింది అంటే, ఈ పర్టిక్యులర్ బిల్లులో ఏమేమైతే వాళ్ళు పెడుతున్నారో అవి అపోజిషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా కాదు, ఒక 3-4 మంత్స్ బ్యాక్ అనౌన్స్ చేశారు. సో, కొంత ఇమిగ్రేషన్ మీద బాగా అంటే ట్రంప్ వచ్చి అమెరికాలో చేస్తున్నప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేయలేము అనేది నెగిటివిటీ అనేది బాగా ఫామ్ అయిపోయింది అనమాట. దాంతో కొత్తగా రీసెంట్గా యూకే రిఫార్మ్స్ పార్టీ అనే కొత్త పార్టీ వచ్చింది. వాళ్ళు అసలు మొత్తం అందరినీ తోషవతలు పడేస్తాం, ఇమిగ్రేషన్ లేకుండా మా కంట్రీ మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు పోరాడుతున్నారు. రీసెంట్గా జరిగిన లోకల్ ఎలక్షన్లలో వాళ్ళు గెలిచారు. కొన్ని సీట్లు, చాలా సీట్లే వచ్చినాయి వాళ్ళకి. కొన్ని అసలు వీళ్ళ పార్టీ వాళ్ళకి అసలు ఎక్కువ, ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ వాళ్ళకి అసలు సీట్లు ఎక్కువ రాలేదు. అయితే ఒకటి ఉండొచ్చు ఉంటాయి లోకల్ ఎలక్షన్స్లో. దాంతో ఏమైందంటే ఇంకా ఆబ్వియస్గా తెలియదే ఉంది, పొలిటికల్ సిస్టమ్స్లో ఏదైనా చేయాలి అనుకుంటే ఓవర్నైట్ చేసి పడేస్తారు. సో అలాగా ఇప్పుడు ఈ రిఫార్మ్స్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఏది మన ఇమిగ్రేషన్ రిఫార్మ్. సో ఈ బిల్లులో ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు ఎవరైనా సరే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇంకొక నలుగురికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. అలాగే మీరు ఈ వీడియో ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకున్నా, ఎవరైనా స్టూడెంట్స్ యూఎస్ యూకే అలా వెళ్ళాలనుకుంటున్నా అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇంకా మన టాపిక్లో కనుక వెళ్తే, ఇప్పుడు యూకేకి యాక్చువల్గా అసలు ప్రొసీజర్ ఏంటంటే, జనరల్గా స్టూడెంట్ అయితే కనుక స్టూడెంట్ వీసా మీద వస్తారు. ఒక 2 years పోస్ట్ స్టడీ వీసా వస్తుంది. తర్వాత స్పాన్సర్షిప్ ఎత్తుకుంటే టైర్ 2 వీసా వస్తుంది. ఒక 5 years టైర్ 2 వీసా మీద ఉన్న తర్వాత ఇండెఫినెట్ స్టే అంటే పర్మనెంట్ రెసిడెన్సీ, యూఎస్లో గ్రీన్ కార్డ్ ఎలాగో యూకేలో పర్మనెంట్ రెసిడెన్సీ అలాగా అలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 yearsకు 1 yearకు ఇది బ్రిటిష్ పాస్పోర్ట్ అయితే వస్తుంది. ఇది ప్రెజెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఫర్ స్టూడెంట్కి. నార్మల్గా ఎంప్లాయీస్ స్పాన్సర్షిప్ మీద వచ్చేవాళ్ళు, టైర్ 2 వీసా మీద, స్కిల్డ్ వర్కర్ వీసాలు ఇలా అన్ని ఆల్మోస్ట్ సిమిలరే. ఆ వీసా మీద కనుక వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్ వచ్చింది, మీకు ఐటీ జాబ్ వచ్చారు, మీరు 5 years అదే వీసాలో కనుక కంటిన్యూస్గా జాబ్ పోకుండా కనుక ఉంటే, ఆ తర్వాత మళ్ళీ పిఆర్ ఇండెఫినెట్ స్టే లక్కీ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుని ఒక 2 years అయిన తర్వాత బ్రిటిష్ పాస్పోర్ట్ అప్లై చేసుకుంటారు అనమాట. అది ప్రాసెస్. అదర్ దాన్ దట్ ఈ 2 రూట్స్ కాకుండా ఇంకా రూట్స్ ఏమున్నాయి అంటే, కేర్ వర్కర్ వీసా అని ఒకటి ఉంటుంది. అంటే హెల్త్ బాగాలేని వాళ్ళందరినీ చూసుకోవటానికి ఉండేటువంటి కేర్ వర్కర్ వీసా అనేది ఒకటి ఉంటుంది. ఆ వీసా మీద కూడా చాలా మంది వచ్చి ఇక్కడ కేర్ వర్కర్స్ కింద హాస్పిటల్లో పనిచేయటం ఇలాంటి వాటిలో సెటిల్ అవుతున్నారు. దానికి ఏది 36,000 ఎంతో శాలరీ థ్రెషోల్డ్ ఉందన్నమాట. సో వీటన్నిటిలో కామన్ ఏంటి అంటే మిస్యూజ్. మన వాళ్ళు 100% ప్రతి దాన్ని మిస్యూజ్ చేశారు. దాంట్లో డౌట్ అయితే ఏమీ లేదు. సో ఈ కేర్ వర్కర్ వీసా ఎవరు పడితే వాళ్ళని తీసుకురావడము, స్టూడెంట్స్ అయితే వచ్చేసి ఇంకా జాబులు చేసుకోవటము, మొత్తం ఫుల్ జాబులు, అసలు డెలివరీ జాబులు, ఆ జాబులు, ఈ జాబులు. చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక 10% ఉంటారేమో నాకు తెలిసి. 10% చదువుకునే వాళ్ళు ఉంటారు అనుకుంటా. 90% యూకేలో స్టూడెంట్స్ జస్ట్ సింపుల్గా మీరు ఎక్కడన్నా తీసుకోండి, పిజ్జా హట్లు లేకపోతే సూపర్ మార్కెట్లు, మొత్తం వాళ్ళే వచ్చామా మనం సంపాదించుకుందామా అంతే. సో ఇది ప్రస్తుతం జరుగుతుంది అనమాట. మిస్యూజ్ అనేది ప్రతి చోట జరుగుతుంది. సో టైర్ 2 వీసా మీద వచ్చినోడు ఐటీ జాబే చేయాలండి, దానికి తగ్గ జాబే చేయాలి. కానీ ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు టైర్ 2 వీసా మీద వచ్చేసి పోస్ట్ ఆఫీసులలో, వీటిలలో తెలిసినోడు దుకాణాలలో పని చేసుకుంటా, క్యాష్ ఇన్ హ్యాండిల్ జాబ్ చేసుకుంటా, ఎవడైతే టైర్ 2 వీసా చేశాడో ఆ ఏజెంట్కి డబ్బులు ఇచ్చేసి ట్యాక్స్ కట్టిస్తున్నారు. సో ఇవి ప్రెజెంట్ జరుగుతున్నాయి. ఎవడి అవసరం వాడిది. దీంట్లో ఏది తప్పు ఏది రైట్ అనేది మనం జడ్జి చేయలేము. సో ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా యూకే వచ్చే వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఎండ్ కాబోతున్నాయి అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్కిల్డ్ వర్కర్ వీసా తీసుకుందాం మనం. స్కిల్డ్ వర్కర్ వీసాకి ఇంతకుముందు హై క్వాలిఫికేషన్ అనేది లేదు.
కానీ స్కిల్డ్ వర్కర్ వీసా అంటారు. నాకు అర్థం కాదు, అదే స్కిల్ అంటేనే హై క్వాలిఫికేషన్ ఉండాలి కదా. సో యూకేలో జనరల్గా జాబ్స్ చేయాలి అంటే జీసీఎస్సీ లెవెల్, ఏ లెవెల్ ఇలాంటి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు టాప్ లెవెల్ జాబ్స్ కొన్ని చేయొచ్చు. అన్నీ కాదు, కొన్నిటికి మాత్రం యూనివర్సిటీ డిగ్రీ, బ్యాచిలర్స్ కంప్యూటర్స్ లేకపోతే బ్యాచిలర్ డిగ్రీయో అడుగుతారు. బట్ ఎవడు మన సర్టిఫికేట్ తీసుకొని టెస్ట్ అయితే చేయడు. యూనివర్సిటీ డిగ్రీ తోటి కొన్ని జాబ్స్ ఉంటాయి, లేదు మన జీసీఎస్సీ లెవెల్ తోటి కొన్ని జాబ్స్ ఉంటాయి అనమాట. సో స్కిల్డ్ వర్కర్ వీసాకి ఇంతకుముందు పర్టిక్యులర్ యూనివర్సిటీ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు. సో ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు యూనివర్సిటీ డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారనమాట. కంపల్సరీ ఏదన్నా ఒక యూనివర్సిటీ నుంచి మనము బీటెక్కో డిగ్రీయో ఏదో చదివి ఉండాలి, అదే అప్లై చేసుకోవాలంటే. అది స్కిల్డ్ వర్కర్ వీసాకి. సో ఏదన్నా కానీ దాన్ని కూడా టైటన్ చేస్తారు, అంటే అంత ఈజీగా ఇదివరకు వచ్చినట్టు రాదు. నెక్స్ట్ ఏంటంటే కేర్ వర్కర్ వీసాలు. కేర్ వర్కర్ వీసాలు ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఆ రూట్నే ఎండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఎక్కువైపోయింది, నెట్ ఇమిగ్రేషన్ చాలా పెరిగిపోయింది. ఓన్లీ లాస్ట్ ఇయరే 728,000 మెంబర్స్ వచ్చారంట ఇమిగ్రేషన్ మీద. అదిగాక బోట్లలో దొంగచాటుగా దొడ్డిదారిలో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. సో స్కిల్డ్ వర్కర్ వీసా మోస్ట్ ప్రాబబుల్లీ ఇక నుంచి ఉండకపోవచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నోళ్ళు ఓకే, కొత్త వాళ్ళు రావడం అనేది మోస్ట్ ప్రాబబ్లీ కష్టమైపోతుంది అనమాట. నెక్స్ట్ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటాడో, ఇప్పుడు మనకి ఈ టైర్ 2 వాళ్ళ మీద స్కిల్డ్ వర్కర్ వాళ్ళని లోకల్గా తీసుకుని ఉంటారు కదా ఎంప్లాయీస్. ఇప్పుడు నా కంపెనీలో జాబ్ ఉంది, సేమ్ లైక్ యూఎస్లో H1 ఎలాగో ఇక్కడ కూడా వీసా మీద ఉండే వాళ్ళకి గనక కంపెనీ జాబ్స్ ఇస్తే వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ అవుతాయి అంట. మరి అంటే ఏంటంటే లోకల్ యూకే వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలి. యూకే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళని లేదా పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వీసా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా, లేకపోతే వీసా ఉన్న వాళ్ళని బయట నుంచి తీసుకొచ్చిన కంపెనీకి ఫైన్ వేసి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారంట. అంటే ఏంటంటే ఒకవేళ ఇలాంటి స్కిల్డ్ పర్సన్ మనకి దొరకడు అని ఇక వాళ్ళు ప్రూవ్ చేసి తెచ్చుకోవాలి అంటే జాబ్స్ ఇవ్వకుండా ఉండరు, స్కిల్డ్ వర్కర్స్కి ఖచ్చితంగా ఇస్తారు, అదైతే ప్రాబ్లం అయితే ఉండదు లోకల్లో ఉండే వాళ్ళకి. కానీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ వెట్టింగ్ టైప్లో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇంతకన్నా నాకు మంచి ఎంప్లాయీ దొరకడానికి ప్రూవ్ చేసుకొని ఇవ్వచ్చు. లేదు అందరు వాళ్ళనే పెట్టేసుకొని లోకల్ వాళ్ళకి ఎవరికి జాబ్లు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ పోతుంది, వాళ్ళ కంపెనీ మూతపడుతుంది అనేది పార్ట్. ఇక ఇవన్నీ వీసాలకు సంబంధించింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క వీసాకి. మీరు స్టూడెంట్ వీసా కానివ్వండి, లేకపోతే మీరు స్పాన్సర్షిప్లో రండి, టైర్ 2లో రానివ్వండి, లేకపోతే డిపెండెంట్స్ ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకొని పిల్లల్ని వైఫ్ని డిపెండెంట్స్గా తీసుకొస్తూ ఉంటారు కదా వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఎనీ రూట్, ఎనీ విచ్ వే దట్ యూ వాంటెడ్ టు కమ్ టు యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మస్ట్ అనమాట. సో చెప్పాలంటే దీన్ని కూడా మన దగ్గర మిస్యూజ్ చేశారండి. ఎందుకంటే మన టోఫెల్, ఐల్స్ ఇవన్నీ కూడా ఎవడో కూర్చుంటే ఎవడో రాస్తున్నాడంట. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాతనో, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనో, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తారు కదా ఎంబసీలో, అక్కడ వీడు మెమ్మెమ్మే బెబ్బెబ్బే అంటాడు ఇంగ్లీషు. ఎగ్జామ్ వాళ్ళు రాశారు, వీడు ఇక్కడ మాట్లాడట్లే, నాకు వీసరాలంటే ఏమొస్తుంది? కనీసం 4 ముక్కలు అమీర్పేటకి వెళ్ళి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకుని ఇంగ్లీష్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడన్నా ఇంగ్లీష్లో మాట్లాడితే వీసా వస్తుంది. వాళ్ళు మొన్న ఎవరో చెప్తున్నారు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అంట వచ్చింది టైర్ 2 వీసా మీద. మళ్ళీ అది ఏది ఐటీ జాబ్ చేయడానికి వచ్చిన పర్సను ఇమిగ్రేషన్ ఆఫీసర్ అడిగాడంట, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అని. అంటే అంత స్థాయికి దిగజారిపోయింది. మన ఇంగ్లీష్ కూడా రాకుండా టైర్ 2 వీసాలు చేయించుకొని వస్తున్నారు అనమాట. వీళ్ళకి అందుకనే కాలింది. సో అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ. అది కూడా వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్ ఎవరితోనో దొంగ ఎగ్జామ్ రాపిచ్చేసి వస్తామని వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్తాం కదా వీసా ఇంటర్వ్యూకి, అక్కడ కనుక మేమే బెబ్బెబ్బే అంటే మాత్రం అది కూడా ఖతం అయిపోతుంది. సో ఇవి మేజర్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ చేంజ్, ప్రతి ఓడి లైఫ్ డ్రీమ్ ఏంటంటే ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోవడం అనేది అందరికీ లైఫ్ డ్రీమ్. అమెరికా వెళ్ళి H1B మీద గ్రీన్ కార్డు తీసుకోవడం అనేది లైఫ్ డ్రీమ్ అయితే, యూకే కూడా ఎలా అంటే అమెరికా లేకపోతే యూకే. అందరికీ పుట్టడంతో పాటు మనకి ఎట్లయితే బ్లడ్ వెజిల్స్ ఎలా అయితే ఫామ్ అవుతాయో, బోన్స్ ఎలా ఫామ్ అవుతాయో, అలా అమెరికా పిచ్చి చాలా మందికి ఫామ్ అయిపోతుంది బాడీలో. అది పెరుగుతూ ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఇంకా దాన్ని మనం బయటకు తీస్తాం. సో అమెరికా కాకపోతే పోన్లే యూకే పోదాంలే టైప్లో యూకేని చూస్తారనమాట జనరల్గా చెప్పాలంటే. ఎండ్ ఆఫ్ ద డే అందరికీ
యూకే వచ్చి కొన్ని రోజులు ఉండి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పక్కన పెడితే ఈ పిఆర్ ఇండెఫినెట్ స్టే, అక్కడ గ్రీన్ కార్డ్ అంటారు, ఇక్కడ పిఆర్ అంటారు. సో ఈ పిఆర్ 5 years వరకు, 5 years తర్వాత వచ్చేది కదా, ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు ఇప్పుడు దాన్ని 10 years చేస్తున్నారు అనమాట. పిఆర్ కానీ సిటిజన్షిప్ కానీ, అంటే ఎవరైనా సరే ఈ కంట్రీలోకి ఆ రూట్లో వచ్చి స్కిల్డ్ వర్కర్ వీసానో లేకపోతే స్టూడెంట్ ద్వారా వచ్చి టైర్ 2 వీసా తెచ్చుకోవడం, స్పాన్సర్షిప్ ఇవన్నీ కనుక లేదు వేరే వేరే దారులలో డిపెండెంట్గా వచ్చినా ఏది వచ్చినా సరే మీకు పిఆర్ అనేది 10 years వరకు మీరు వీసా మీదనే ఉండాలి. 10 years తరువాత అప్పుడు మీకు పిఆర్ ఇస్తారు. అంటే ఈ 10 yearsలో మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక 1 year జాబ్ చేయకపోయినా, ఎప్పుడన్నా ట్యాక్సులు కట్టకపోయినా, మీకు జాబ్ లేకపోయినా వెనక్కి పోవాల్సిందే. ఎందుకు అంటే కంపల్సరీ మన కాంట్రిబ్యూట్, అంటే యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు ది ఎకనమీ సిస్టమ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. కాంట్రిబ్యూట్ చేస్తే ఈ 10 ఏళ్ళు మీకు మంచి జాబ్ ఉంది, 10 years పర్ఫెక్ట్గా వీసా మీద, అప్పుడు పిఆర్ ఇస్తారు. సో 10 years వీసా మీద మనం ఈ కంట్రీలో ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే కంపెనీలు ఎట్లా మారిపోతున్నాయి, రోజు రోజుకి మనకు జాబ్ ఉండొచ్చు పోవచ్చు, అన్లెస్ ఇక మనలాంటి కూడా ఆ కంపెనీకి దొరకడు అనుకుంటే తప్ప. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ చేంజెస్ యాక్చువల్గా తీసుకురాబోతున్నారు వాళ్ళు యూకే ఇమిగ్రేషన్లో. ఎవరైనా సరే యూకే రావాలని డ్రీమ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు పిఆర్ అట్లాంటి ఆలోచన లేకుండా వస్తా, నేను చదువుకుని వెళ్ళిపోతా అనుకునేటట్టయితే నో ప్రాబ్లం, హ్యాపీగా రావచ్చు. నేను ఇంకా నెక్స్ట్ కొన్ని ఫర్దర్ వీడియోలు చేస్తాను యూకే మీద. యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేసుకోవాలి, గ్రాడ్యుయేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ. సో మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ప్రతి వీడియో ఫాలో అవుతే మీకు అన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేస్తా అంటే చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.